వెల్కమ్ టు వార్త. నేను దేవా. జనగణనలో కొనగలన అనే అంశంపై అయితే మాత్రం జాతీయ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాలతో పాటు ఉపసంఘాలు, అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాలు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే కల్వకుంట్ల కవిత గారే ఫస్ట్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ జనగణనలో కులగణన అనే అంశంపై ఎట్లా చూడొచ్చు? జాతీయ స్థాయిలో త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న జనగణనలో కులగణన అనే అంశంపైన మొన్న జనవరి 22న గవర్నమెంట్ ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ గెజిటెడ్ నోటిఫికేషన్లో వివరాలు తీసేటప్పుడు 33 ప్రశ్నలతో కూడిన పత్రంలో జనరల్గా భారతదేశంలో ఉన్న వ్యక్తుల స్థితిగతులు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఇంటి స్థితిగతులు ఏంటి, ఇంట్లో ఉన్న పరికరాలు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు వాడుతున్న కమ్యూనికేషన్ వివరాలు ఏంటి అన్న విషయాలు కనుక్కునే ప్రక్రియలో దాంట్లో కులం సంగతి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని మాత్రమే 3 కేటగిరీలో డివైడ్ చేశారు. ఇది అతిపెద్ద కుట్ర కోణం. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రభుత్వం తీస్తున్న వివరాలు అంటే ఇంటి వివరాలు జనగణన అనేది రెండు విధాలుగా 2 దశల్లో జరగబోతోంది. ఇది మొదటి దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతోంది. రెండవ దశ వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరిలో మొదలవబోతోంది. మొదటి దశలో ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వచ్చి సెన్సెస్ ఇంటి నెంబర్ నోట్ చేసుకొని ఆ ఇంటి పెద్ద ఎవరు, ఇంటి యజమాని ఎవరు, వారి కులం ఏంటి, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఆ గదులను వేటితో నిర్మించారు, నేల ఎట్లా ఉంది, స్లాబ్ ఎలా ఉంది, ఇంట్లో టీవీ ఉందా, రేడియో ఉందా, మొబైల్ ఫోన్ వాడుతున్నారా, ఇంటర్నెట్ వాడుతున్నారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ధాన్యం తింటున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళు తినే ఆహారం అలవాట్లు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా కనుక్కుంటారు. ఇవన్నీ ఎందుకు కనుక్కుంటారంటే రేపొద్దున భారతదేశం ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు కానీ బడ్జెట్లో కానీ వాటిని కేటాయించే వివరాలు వచ్చినప్పుడు ఎంతమందికి సొంత ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది అద్దె ఇండ్లలో ఉంటున్నారు, సొంత ఇండ్లలో ఉండే వాళ్ళకి ఎన్ని గదులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ఇలాంటి సర్వేలో బీసీలను ఇతరులు కలపడం ఏంటి? 95 సంవత్సరాల తర్వాత భారతదేశంలో జరుగుతున్న కులగణన ఇది. ఇలాంటి కులగణనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా పోరాడి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ప్రభుత్వంతో మమ్మల్ని లెక్కబెట్టండి, ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కిస్తేనే మాకు రావాల్సిన వాటా సవ్యంగా వస్తుంది, మీరు మమ్మల్ని లెక్కబెట్టండి అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా మేమందరం పార్లమెంటు వేదికగా, జంతర్ మంతర్ వేదికగా ధర్నాలు, రాస్తారోకోలు, రిప్రజెంటేషన్లు ప్రతి ప్రభుత్వానికి ఇచ్చి ఇన్నేళ్ల తర్వాత మీరు ఈరోజు జనగణనకు ఒప్పుకున్నారు. మరి జనగణనలో కులగణనకు ఒప్పుకున్నప్పుడు ఆ కులగణనలో సామాజిక పరిస్థితులను లెక్కించేటప్పుడు మళ్ళీ ఈ కుట్ర కోణాలు ఎందుకు? మీరు నిజంగా చిత్తశుద్ధే ఉంటే, బీసీల లెక్కలు తీయాలన్న ఆలోచనే మీకుంటే మరి మీరు ఎందుకు కొత్తగా ఇతరులనే దాంట్లో మమ్మల్ని కలుపుతున్నారు? ఇతరులని కాకుండా స్పష్టంగా బీసీలలో లెక్కలు తీయండి, బీసీలు అనే కాలం పెట్టండి. దాంట్లో ఆ 33 ప్రశ్నావళిలో ప్రత్యేకంగా బీసీలకు సంబంధించిన స్థితిగతులను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీలను ఎట్లాగైతే లెక్కిస్తున్నారో బీసీలలో కూడా ఖచ్చితంగా లెక్కించండి. ఈ విషయంలో బీసీ ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, బీసీ ప్రజలలో కూడా ఈ విషయంపైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీసీలకు రేపొద్దున 56% నుంచి 60% వరకు లెక్కలు వస్తే ఆ లెక్కల ప్రకారమే మనకు వాటా ఇవ్వాల్సి వస్తున్న దుగ్ధలో భాగంగా, కుట్రలో భాగంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పాలకపక్షాలు, ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న పార్టీలు మన పైన కుట్రలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుట్రలను పసిగట్టి వీళ్ళు చేస్తున్న కులగణనలో ఉన్న లోపాలను ప్రతి దశలో ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది. ఇది మనల్ని మనం లెక్కించమని చెప్తున్నాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ దేశంలో ఉంటూ మమ్మల్ని లెక్కించండి అని అడగాల్సిన కర్మ పట్టింది బీసీలకి. ఈ దేశంలో ఉంటున్న జూలో ఉన్న అడవిలలో ఉన్న పులులకు, సింహాలకు లెక్కలున్నాయి. ఏ జీవం లేని కరెంటు పోళ్లకు, స్తంభాలకు లెక్కలున్నాయి. మరి 60% పైగా ఉన్న బీసీలను లెక్క పెట్టడానికి మీకు ఎందుకు నోరు రావట్లేదు? ఎందుకంటే లెక్క పెట్టిన దాని ప్రకారం ఈ దేశ వనరులు, ఈ దేశ ఉద్యోగాలు, ఈ దేశ రాజకీయాలు వాటా ప్రకారం మనకి ఇవ్వాల్సి వస్తున్న కుట్ర. కాబట్టి ఈ కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మనం ప్రతి దశలో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో
దాదాపుగా 100 కుల సంఘాల పైగా అక్కడికి వచ్చారు. ఆ సంఘాలలో ఈరోజు వాటి గురించి చర్చించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమం. ఈ విషయం మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది. అంటే అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం దాదాపు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అంటే 28వ తారీఖు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కేవలం 4 రోజులు మాత్రమే నామినేషన్లు, అనంతరం ఫిబ్రవరి 11వ తారీఖు పోలింగ్, అలాగే 13వ తారీఖు కౌంటింగ్. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 28% మాత్రమే బీసీలకు కేటాయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అయితే మాత్రం అటువైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితేనేమి, ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి చెప్పుకొచ్చారు. ఇన్ని ధర్నాలు, ఇన్ని రాస్తారోకోలు, ఇన్ని జరిగినా కూడా ఇప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 28% బీసీలకు వాటా దక్కింది. ఎట్లా చూడొచ్చు? నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ దేశంలో ఉన్న వనరులని, అవకాశాలని బీసీలకు పంచే విషయంలో ప్రభుత్వాలని కానీ ప్రతిపక్షాలని కానీ తేడా ఏం లేదు. బీసీలకు ద్రోహం చేసే విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు పోటీ పడుతూనే ఉంటాయి. మేము ఎక్కువ ద్రోహం చేస్తామంటే మేము ఎక్కువ ద్రోహం చేస్తామని చెప్పి. మీరు తెలంగాణ తీసుకోండి, ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో కూడా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తాం, చేసిన కులగణన ప్రకారం అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మీ వాటా పంచుతామన్నారు. అధికారంలోకి వచ్చారు, కులగణన చేసిరు. మీరు 42% రిజర్వేషన్లు అని అంటే మాకు లెక్క ప్రకారం 56% లెక్క తేలింది బీసీలు. మరి ఇంత స్పష్టంగా లెక్కలు తేలిన తర్వాత మీరు ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో, మీరు చేయబోయే ఎలక్షన్లలో, మీరు ఇస్తున్న ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో స్పష్టంగా మీరు 42% ఇవ్వాలి. ధర్మంగా అయితే 56% ఇవ్వాలి. ఎందుకంటే లెక్కలో తేలింది 56% కాబట్టి. మీరు 56% కాదు, మీరు ఇచ్చిన 42% కాదు, ఇంతకుముందున్న 30% కాదు, దాని చివరికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 17%, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చేసరికి 28%. అంటే మీరు అధికారంలో, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉన్న మీరే మీ రాష్ట్రంలోనే మీ జాతీయ నాయకుడు, మీ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానానికే మన దగ్గర విలువ లేనప్పుడు మీరు రేపొద్దున దేశవ్యాప్తంగా ఎక్కడ బీసీలను ఆదుకుంటారు, ఎక్కడ కులగణన చేస్తారు? మీరు దేశవ్యాప్త ఎక్స్రే తీసి ఇక్కడ ఎక్స్రే తీసి పేషెంట్ చంపేసిరు, దేశవ్యాప్త ఎక్స్రే తీసి ఎవరు చంపుదాం అనుకుంటున్నారు? అంటే బీసీలకు వాటా ఇచ్చే విషయంలో ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రెండు ఒకటే. మీరు చూడండి, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించి. బీసీలంతా రోడ్డెక్కి 2 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని సంస్థలు, ఇంతమంది నాయకులు. ప్రతిపక్ష పార్టీ గత 2 నెలల నుంచి ఒక్కసారి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కానీ, నిన్న నోటిఫికేషన్ వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో కానీ, అరే మరి బీసీలకు మీరు ఇస్తున్న వాగ్దానం 42% ఏమైంది, ఎందుకు ఇవ్వలేదు? మరి మనం అందరం కలిసి పార్టీ పరంగా ఇద్దామనుకున్నాం కదా, మరి ఆ నిర్ణయం పైన ఏమైనా ముందుకెళ్దామా? ఇలాంటి మాటలు ఏవీ లేవు. ప్రభుత్వం పైన బొగ్గు కుంభకోణం అంటారు, ప్రభుత్వం ఆయననేమో ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు. అంటే మీరు చేసిన దొంగ లంగ లెక్కలు మాట్లాడుకోవడానికే ఉన్నాయా? అంటే బీసీలు లెక్కలు లేరా? ఇక్కడ 2.5 కోట్ల మంది బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే దాన్ని పక్కదో పట్టించడానికి మీ పైన ఆయన బురద చల్లడం, ఆయన పైన మీరు బురద చల్లడం. అంటే రాజకీయ కోణంలో ఎవరెవరిని శిక్షించేది లేదు, అందరూ రక్షించుకునేటందుకే మీ పార్టీలు ఉన్నాయి, మీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ నష్టపోతున్నది బీసీలు. బీసీల గురించి మాట్లాడే లేనప్పుడు, మీకు ఉద్దేశమే లేనప్పుడు మరి మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఎట్లా అవుతారని చెప్పి నేను ప్రతిపక్షాలను కూడా ప్రశ్నిస్తున్నా. మీరు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు 2.5 కోట్ల బీసీలకు సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఇస్తున్న రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడాలి కదా. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు మాట్లాడలేదు, మున్సిపల్ ఎన్నికలప్పుడు మాట్లాడలేదు. మున్సిపల్ ఎన్నికలకు అంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ప్రభుత్వము హైకోర్టుకి ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 3,000 కోట్ల నిధులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, మనం ఆ గ్రామ స్థాయిలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది కాబట్టి మేము ఎన్నికలకు పోతున్నాం, మీరు అవకాశం ఇవ్వండి అన్నది. కోర్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మాత్రమే జరపమని చెప్పింది. మున్సిపల్ ఎలక్షన్లు, ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ గురించి ఏది చెప్పలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే, వాదోపవాదాలు జరుగుతుండగానే మీరు అగుమేఘాల మీద అంత అర్జెంటుగా మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే కోర్టులో రేపొద్దున బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తే
42% ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఏదో తూతు మంత్రంగా 28% లాగా చేసేస్తే కంప్లీట్ అయిపోతాం. మీరు లెక్క పెట్టిన దాని ప్రకారం 56% అయితే మీరు నిన్న ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం 28 అంటే దాదాపుగా సగం స్థానాలను కోల్పోతున్నాం. అంటే బీసీలు మున్సిపల్లో చైర్మన్లు కాకుండా, కౌన్సిలర్లు కాకుండా అక్కడికి వచ్చే నిధులు, ఒక మున్సిపల్ చైర్మన్ పరిధిలో 100 కోట్ల నిధులు ఉంటాయి. ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్ పరిధిలో 5 కోట్ల నిధులు ఉంటాయి. అంటే ఈ లెక్కన దాదాపుగా 837 కౌన్సిలర్ పోస్టులు నష్టపోవడం జరిగింది బీసీలు. దాదాపుగా 34 మున్సిపల్ చైర్మన్ల పోస్టులు నష్టపోవడం జరిగింది మీరు ఇచ్చిన మోసపూరిత 28% రిజర్వేషన్ల వల్ల. అంటే ఇంకెంతకాలం చేసుకోవాలి? అక్కడ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఇటు వచ్చి మీరు ఇస్తానన్న వాగ్దానం విషయంలో మీరు మోసం చేస్తారు. ఈ మోసాలను వీటిని మేము ఎన్నాళ్ళు భరించాలి, ఇంకెన్నేళ్ళు భరించాలి? ఇవన్నీ కూడా బీసీలంతా కూడా గమనిస్తున్నారు. చాలా చైతన్యం వచ్చింది. గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణలో బీసీ ఉద్యమం చాలా బలంగా పోతుంది. మీరు చేస్తున్నాం, ప్రభుత్వం చేసినా ప్రతిపక్షాలు చేసినా మీరు చేస్తున్న మోసాలను మాత్రం గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన సమయంలో బీసీలు బుద్ధి చెప్తారు. చూశారు కదా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం 28% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో దాదాపు 14% అటువైపు బీసీలకు రిజర్వేషన్లు మాత్రం తగ్గాయని, దీంతో తగిన సమయంలో బీసీలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అటువైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అయితేనేమి తగిన సమయంలో బుద్ధి చెప్తారని అయితే మాత్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవ వార్త, హైదరాబాద్.